అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను రూమ్ సెర్చింగ్ కోసం తిరిగాం కదా, అందులో కొన్ని వీడియోస్ అయితే నేను ఇందులో అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీకు ఎవరికైనా చూడాలి అని అనిపిస్తే చూసేయండి. అంటే హైదరాబాద్ ఇల్లులు ఎలా ఉంటున్నాయి, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటున్నాయి, ఇల్లు మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, డిఫరెంట్ ఇల్లులు చూస్తూ ఉంటే మనకు కూడా కొంచెము ఐడియా వస్తుంది కదా అన్న ఆ ఫీలింగ్తో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా 2 డేస్ నుంచి అయితే ఇదే పనిలో ఉండడం వల్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. అంటే లాంగ్ వీడియోస్ అయితే 2 డేస్ నుంచి అయితే అప్లోడ్ చేయలేదు. ఈ రీజన్ వల్లనే అనమాట. ఇల్లు వెతుకుతున్నాము, ఎందుకంటే మంత్ ఎండ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి త్వరగా ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలని చెప్పేసి తిరుగుతున్నాము. అది కూడా మార్నింగ్ ఈవినింగ్ టైంలో అనమాట తిరిగేది. డే టైంలో అంటే ఆఫ్టర్నూన్ ఇంకా 10-11 తర్వాత తిరగడానికైతే డేర్ కూడా చేయలేకపోతున్నాము, ఎందుకంటే అంత ఎండ ఉంటుంది. అందువల్ల అయితే మేము ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితేనే తిరుగుతున్నాము. ఎందుకంటే ఏదో ఒకలాగా అని చెప్పేసి తిరిగేసి తర్వాత మనము డీలా పడిపోతే చాలా కష్టం కదా అనేసి అన్నీ అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అప్పటికే అలసిపోయి అసలు రెస్ట్ లేనట్టుగా బాడీ అంతా అలసిపోయిందనమాట. మార్నింగ్ ఈవినింగ్ అంటే కూల్గా ఉన్న టైంలోనే తిరిగితేనే అలా అయిపోయాము. అదే ఎండలో తిరిగితే ఇంకా మనం లేవం అని చెప్పేసి ఇంకా ఆ టైంలోనే ప్లాన్ చేసుకున్నాము. ఏమో ఇంకో 10 డేస్ ఉంది కదా, ఈ 10 డేస్లో ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుందన్న హోప్తో అయితే అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఈ వీడియో మొత్తం చూసారు కదా, అదొక ఇల్లు అనమాట. అంటే ఫ్లోర్కి ఒకటే ఇల్లు ఉంది. ఇంకా ఫ్లోర్ మొత్తము ఆ ఇల్లు మొత్తం మెయింటెనెన్స్ అంతా ఆ ఫ్లోర్ వాళ్ళే అనమాట. అంటే ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇల్లులు అయితే అంటే ఇండిపెండెంట్ ఇల్లు లాగానే అనమాట. ఎందుకంటే వేరే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. ఎవరు పక్కన పోర్షన్స్ అలా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కదా, అలా ఉండకుండా ఉందన్నమాట ఆ ఇల్లు. ఇంకా ఆ ఇల్లు చూసి వచ్చాక అయితే మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట ఆ ఇల్లు చూడడానికి. ఈవినింగ్ టైంలో అయితే ఇక స్నాక్స్ ఏదో ఒకటి పడితే ఎనర్జీ వస్తుందని చెప్పేసి స్నాక్స్ తిని జ్యూస్ తాగాము. తర్వాత ఇదైతే మార్నింగ్ టైంలో అనమాట. మార్నింగ్ అయితే టీ తాగాలని చెప్పేసి ఇక్కడ టీ తాగేసి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే ఈ 2 డేస్ మేము ఏమేమి చేసాము, రూమ్ సర్చింగ్ అదంతా అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇదేమో మార్నింగ్ టైంలో టీ తాగడానికి అయితే వెళ్ళామన్నమాట. చిన్న కెఫే ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కాస్ట్ చూడండి, కాస్ట్ కాదు అసలు టీలో ఇన్ని రకాల టీలు ఉంటాయని నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే ఎక్కువగా ఎప్పుడైనా టీ తాగితే మనము అల్లం టీ, ఇలాచి ఈ ఫ్లేవర్సే తాగుతాం, కానీ ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయని నాకైతే ఈ మెన్యూ బుక్లో చూస్తే తప్ప తెలియలేదన్నమాట. అసలు ఎట్లా చేస్తారో కూడా తెలియదు, అలా ఉన్నాయి నేమ్స్ అయితే. అంటే మనకు ఇప్పుడు విన్న నేమ్స్ కూడా కావు. ఇంకా కాస్ట్ కూడా కొంచెం అంటే మరి అంత ఎక్కువ ఏమి లేదనమాట, రీజనబుల్గానే ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఫ్లేవర్స్ అన్నీ అని అనుకున్నాను. ఇంకా చూడండి ఎంత క్లాసీగా ఉందో. అది చిన్నదే రూము, చిన్న రూమ్లోనే అట్లా వాళ్ళు చిన్న టీ స్టాల్ లాగా అయితే ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇట్లా సిట్టింగ్ ఏరియా ఉంటే ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వచ్చి కొంచెం సేపు కూర్చొని వెళ్తుంటారు కాబట్టి ఇట్లాగ అయితే ప్లాన్ చేసుకున్నారు. చాలా బాగుంది. కాకపోతే ఈ ఏరియాలో ఏంటంటే అంత చిన్న రూమ్ కూడా 30,000-40,000 ఉంటుంది అనమాట రెంట్. అంత కమర్షియల్ అనమాట ఈ ఏరియా. ఇంకా తర్వాత అయితే టీ తాగి వస్తూ ఇంకా ఎగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ తిరుగుడు ఈ హడావిడిలో పడి వంట చేయాలంటే కూడా ఎనర్జీకి సరిపోదు కాబట్టి త్వరగా అయిపోయే వంటలు అయితే ఎగ్ ఫ్రై కాబట్టి ఎగ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ టైంలో అయితే వెళ్ళామన్నమాట. ఇది ఒక ఇల్లు, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట ఈ ఇల్లు. ఇంకా పైన 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. కాకపోతే ఈ ఇంట్లో ఏంటంటే ప్రాబ్లమ్, ఈస్ట్ ఫేసింగ్ రూమ్ ఉంది కానీ అది డైరెక్ట్గా బెడ్రూమ్కి అయితే యాక్సెస్ ఉంది. ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే బాత్రూమ్ కనిపిస్తుంది అనమాట. అది నాకు కొంచెము మంచిగా అనిపించలేదు. అంతేకాకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా కొంచెం మెయింటెనెన్స్ ఇవన్నీ మన మీద పడుతుందని అనిపించింది. అంతేకాకుండా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే చెప్పారు. దానివల్ల అయితే మేము వద్దనుకున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఏ వర్క్స్ జరిగినా అంటే ఇక్కడ ఈ ఇంటికి ఓనర్స్ ఇక్కడ ఉంటారంట, వేరే దగ్గర ఉంటారంట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ
పడుతుంది కదా. ఏదైనా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళనే కాంటాక్ట్ అవుతారు. ఇంకా ఏదైనా మెయింటెనెన్స్ అట్లాంటివి చూసుకోవాలన్నా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకే ఉంటుంది. అంతేకాకుండా ముందు పార్కింగ్ ఉంది, దాని ముందు గేట్ ముందు కొంచెం రోడ్ అదంతా ఉంది, రోజు క్లీన్ చేసుకోవడం అదంతా పని ఉంటుంది. ఇంకా నాకు అంత ఎనర్జీ లేదు ఇవన్నీ క్లీన్ చేసుకోవడము ఇదంతా ఉంటుంది. ఎట్లయినా అలా చూస్తూ అయితే వదిలేము కదా. అంటే ఒక పర్టికులర్గా క్లీన్ చేయాలని ఏం చెప్పరు, కానీ ఇంకా మనం అంత డర్టీగా ఉంటే కూడా వదిలేయలేము కదా. అదంతా క్లీన్ చేసుకోవాలని అనిపిస్తుంది. మనకంత హెల్త్ అంత మనం అంత స్ట్రాంగ్ కాదు ఇవన్నీ చేసుకునే అంత అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇల్లు అయితే బాగుంది, కొత్తది, అంటే 1 year అయిందంట కట్టి. తర్వాత ఇది ఒక ఇల్లు అనమాట. అంటే ఈ ఇంట్లో అయితే ఫ్లోర్కి 2 portions అలాగైతే ఉన్నాయి. మాకు చూపించింది అయితే బ్యాక్ సైడ్ ఉందన్నమాట పోర్షను. 2 portions కూడా కాదు, 3 portions ఉన్నాయి. అంటే నేను ఓన్లీ లాస్ట్ పోర్షన్ ఒకటి చూశాను, కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా అనిపించింది అనమాట 3 portions అట్ట ఒక ఫ్లోర్కి. ఒక్క ఫ్లోర్లో 3 portions అంటే కొంచెము మనకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే అందరూ వస్తుపోతూ ఉన్నట్టుగా హడావిడిగా ఉంటుంది. అంటే ఇంట్లో ఉంటాంలే, కానీ ఎంతైనా అంత ప్రైవసీగా అనిపించదా అని చెప్పి అనిపించింది. అంతేకాకుండా కొంచెం రెంట్ కూడా ఎక్కువ చెప్పారు. దానివల్ల ఆలోచిస్తున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చాక అంత కొంచెం ఎంత ప్లాన్ చేసుకున్న మార్నింగ్ ఈవినింగ్ అని ప్లాన్ చేసుకున్నా సరే ఎండ ఎఫెక్ట్ అయితే మన మీద పడుతూనే ఉంటుంది. దానివల్ల అయితే ఇంటికి రాగానే ఇంకా మజ్జిగ అయితే కలుపుకొని తాగేసాను అనమాట. ఇంకా మజ్జిగ ఫ్లేవర్ కొంచెము చేంజ్ చేయడం కోసం, అంటే మా హస్బెండ్కి పెరుగు స్మెల్ పడదనమాట, అందుకోసం నేనైతే జీలకర్ర అయితే దంచేసి దాన్ని పౌడర్లా మజ్జిగలో వేసేస్తే ఏంటంటే స్మెల్ అనేది తెలియదు అనమాట. అందువల్ల జీలకర్ర దంచుతున్నాను. అది నార్మల్గా నేనైతే డైరెక్ట్గా మజ్జిగ తాగేస్తాను, కానీ మా హస్బెండ్ తాగాలంటే మాత్రం ఇంత కష్టపడాలన్నమాట. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఏమంటారు, కానీ నాకంతా ఓపిక లేదని చెప్పేసి జీలకర్ర కూడా దంచేసి ఇంకా మజ్జిగ కలిపిచ్చేసి ఇచ్చాను. ఇంకా ఈ ఎండలో ఎంత తిరిగినా ఎంత చేసినా మనము ఇంటికి వచ్చి ఇట్లా కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయితే అంతా సెట్ అయిపోతుంది కదా. ఇంకా ఇల్లు అనేది ఇంకా ఎవరికైనా ఒక సేఫ్టీ ప్లేస్ అనమాట. అంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మన ఇంట్లో మనం ఉంటే అదొక హ్యాపీనెస్. అంటే మన ఇల్లు అనేది మనకి ఒక ప్రపంచము. అందువల్ల నేను ఈసారి మాత్రము మంచిగా ఉన్న ఇల్లు కోసం అయితే వెతుకుతున్నాను. అందుకే చాలా టైం పడుతుంది. చూడాలి మాకు ఎక్కడ రెస్పెక్ట్ ఉందో ఏమో, ఎక్కడ ఇల్లు తీసుకుంటాం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉందని మీకు ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.